హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినా అండి. ఇక్కడ వంటలకైతే వెళ్తుండ్రు, వనభోజనాలకి. కొండపోచమ్మ గుడి అని ఇక్కడ ఉంటుందండి. ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడికైతే ఈ కొండపోచమ్మ గుడికి అయితే వెళ్తారండి వంటలకి. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇగో ఇక్కడ అన్ని వంటలు అయితే రెడీ చేసుకున్నాం. పూరి రైస్, వైట్ రైస్, ఇగో ఇదేమో చికెను, ఇంకా మటను వండుతుండ్రు. బగారా రైస్ కూడా ఉందండి. ఇక్కడ ఇంకా పెట్టలేదు వాళ్ళు. ఇగో వెళ్తున్నామండి, రెడీ అయిపోయినాం, అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం. ఇక బయటకైతే వస్తున్నా, బయట ఆటో దగ్గరికి అయితే వస్తున్నా. ఆటోలో పెట్టుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడికి వచ్చినాం, టెంపుల్కి అయితే వచ్చినామండి. టెంపుల్కి వచ్చినాము. ఇక్కడ చూడండి, ఇక అందరైతే ఇక్కడ మా వాళ్ళు అయితే అందరు కూర్చున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లు, గుట్టలు ఇవన్నీ అయితే చాలా బాగుంటాయండి. చూడండి, ఇక్కడ మా వాళ్ళు అయితే అందరు కూర్చున్నారు. ఇక్కడ ఇక మా అమ్మనైతే ఇక్కడ బోనం వండుతుంది. ఇక్కడనే మనం కూర్చున్న దగ్గరనే పొయ్యి పెట్టి బోనం వండి దానికి బొట్లు పెట్టి ఇక్కడనే ఈ పొయ్యి దగ్గరనే కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. ఇంకా గుడికి కూడా పోయేస్తారు. ఇగో అందరం అయితే పూరీ తినడానికి అయితే కూర్చున్నాం. పూరీలు తిందామనేసి అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం. చూడండి, ఇగో మా మేనత్త, పెద్ద మేనత్త, ఈమెనైతే ఏం తింటున్నావు అని అడిగితే చెప్తుంది, నేనైతే చికెన్ కర్రీ పూరీ వేసుకున్నా అని అయితే చెప్తుంది. ఇక్కడ టేస్ట్ ఎట్లుందంటే సూపర్ ఉంది అని చెప్తుంది. చికెన్ కర్రీ సూపర్ ఉంది అనేసి అయితే చెప్తుంది. ఇగో మా అమ్మనైతే అందరికీ పూరీలు, చికెన్ అయితే పెట్టిస్తుంది. ఇగో ఈమెనైతే నాకు పెద్దమ్మ అవుతుంది. ఈమెనైతే ఇగో మటన్ వేసుకుందట, చెప్తుంది, నేనైతే మటన్ వేసుకున్నా, కర్రీ బాగుంది అని చెప్తుంది. మంచిగా ఉందా మటన్ అని అడిగితే బాగుంది అని చెప్తుంది. ఈమె చెల్లి అవుతుంది, స్వాతి అని, ఇక వాళ్ళ బిడ్డ ఈమె కూడా మటనే వేసుకుందట. ఇక ఇక్కడ మా మేనత్తనైతే ఇక్కడ వీళ్ళకైతే వడ్డిస్తుంది. ఇక మటన్ వేసుకున్నా అని అయితే చూపెడుతుంది ఇక్కడ వాళ్ళ కూతురికి తినబెట్టుకుంటూ. ఇక ఈమె మా మేనత్త ఇక్కడికి వచ్చి కూర్చొని తింటుంది పూరీలు. ఇక ఇక్కడనైతే మా స్వీటీ, మా మరదలు, ఇక మా నానమ్మ, ఇక మా చిన్న మేనత్త, మా అమ్మ, నా కొడుకు హిమ, ఇక్కడ అందరం అయితే మేమైతే కూర్చున్నామండి. ఇగో మా మేనత్త బిడ్డలు వీళ్ళంతా ఎటో వెళ్ళి వస్తుండ్రు, బయటకు వెళ్ళి వస్తుండ్రు వాళ్ళు. ఇగో చూడండి, బయటకైతే వెళ్ళి వస్తుండ్రు వీళ్ళంతా. ఇగో నేనైతే ఇక్కడ కూర్చున్నా అండి, నాకు కూడా పూరీలు పెట్టు అనేసి నేనైతే పూరీలు తినడానికి అయితే కూర్చున్నా. ఇగో ఇక్కడనైతే ఇక్కడ ఎల్లమ్మ గుడి, ఇది ఎల్లమ్మ గుడి ముందరనైతే మేమైతే కూర్చున్నాం. ఇగో నేను పూరీలు పెట్టుకున్నా, తింటున్నా. చూడండి, ఇగో మా మేనత్తనైతే కళ్ళు డబ్బా పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. ఇగో అన్నం తిన్నాము, తిన్న తర్వాత
బయటకలా జారబండ అక్కడికి వెళ్దాం అనేసి అయితే బయటకు వచ్చేసినామండి, బయలుదేరినాం. ఇక్కడ బయలుదేరడంతో ఇక్కడ మా పెద్ద తాత వాళ్ళ బిడ్డలు అయితే కనిపించారు. వాళ్ళు కూడా మేనత్తలే అవుతారు. వాళ్ళతోనైతే మేమందరం మాట్లాడుతున్నాం. మా చిన్న మేనత్త, నేను అయితే వీళ్ళందరితోని ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా అనేసి అయితే పలకరిస్తున్నా. ఇగో ఈమె మేనత్త వాళ్ళ బిడ్డ. ఈమె ఈ పాపనెత్తుకున్నామే. వాళ్ళనైతే పలకరిస్తున్నా. ఇక వీళ్ళు కూడా ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వీళ్ళందరం కలిసి అయితే ఒక వీడియోనైతే తీసుకున్నా. అందరం కలిసి అయితే ఇక చూడండి, మా మేనత్తలు వాళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరు, మా పెద్దమ్మ, వీళ్ళందరూ అయితే వచ్చిండ్రు. చూడండి, గ్రూపుగా అందరం ఒక వీడియోనైతే తీసేసుకున్నాం. ఇటు సైడ్ మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇక చూడండి, మా పెద్దనాన్న వాళ్ళు, ఇద్దరు పెద్దనాన్నలు. ఇటు కడకున్న ఆయననేమో ఈయన మామయ్య అవుతాడు. అందరం అయితే ఈరోజు అయితే అందరం అయితే కలిసినామండి. ఇక్కడ మా కుటుంబం వాళ్ళందరం అయితే కలిసిర్రు, బంధువులు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇగో ఇక్కడ ఇంకొంచెం ముందుకు వచ్చేసినాం. జారబండ అక్కడికి వెళ్ళే దారిలోనే మా బావ వాళ్ళు అయితే కూర్చున్నారు. మా బావ బిడ్డలు వీళ్ళిద్దరు అమ్మాయిలు నాకు బిడ్డలు అవుతారు. వీళ్ళు కూడా పిన్ని అనేసి మా పలకరించిండ్రు. వాళ్ళతో కూడా ఒక వీడియో తీసేసుకున్నా. ఇక జారబండ కాడికి అయితే వచ్చేసినామండి. వాళ్ళని కలిసేసి ఇంకా ముందుకు వస్తుంటే జారబండనైతే వస్తుంది. ఇంకో జారబండ దగ్గర ఎంత ఆ గుట్ట చుట్టూరా ఇవి పొలాలు. ఇక చూడండి, గుట్ట చుట్టూరా ఇక్కడ పొలాలు ఉంటాయి. ఇక్కడ ఇదంతా గుట్ట, దీని చుట్టూ గుట్టలే ఉంటాయండి దీనికి. ఇక చూడండి, పొలాల మధ్యలో ఎంత అందంగా ఉందో. ఇక మా చిట్టి, నా కొడుకు, మా స్వీటీ, వీళ్ళందరం అయితే జారబండ అక్కడికైతే వచ్చినామండి. చాలా ఇయర్స్ అయింది జారబండ జారక. చిన్నప్పుడైతే మేమైతే గుట్టెక్కి జారబండనైతే జారేటోళ్ళం. అక్కడ వంటలు అయ్యేసరికి ఇక్కడ మేము జారబండ జారిపోయే వాళ్ళమండి. ఇగో చూడండి, ఇదే జారబండ. ఇప్పుడంత గడ్డి పెరిగింది, అసలు లోపలికి వస్తలేదు జారబండ దగ్గరికి. ఇగో ఇదంతా పొలాలండి. చూడండి, ఈ పొలాలు, పచ్చని చెట్లు, గుట్టలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఇక మా మేనత్త, మా మరదలు వాళ్ళు కూడా ఇక్కడికే వస్తుండ్రు. చూడండి, ఇక మా స్వీటీ అయితే జారబండ జారదాం అనేసి అయితే చూస్తుంది. ఇక్కడ నేను కూడా వస్తా అనేసి అయితే మా హిమన్ అయితే అడుగుతుంది. ఇక మా హిమ అయితే జారబండ జారుతాడు. చూడండి, హిమన్ అయితే జారబండ జారుతాడు. ఇదిగో చూడండి, ఇక్కడ పచ్చని చెట్లు, గుట్ట, ఇదైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇట్లాంటి వాతావరణంలోకి రావడం. నా కొడుకు జారిండు. ఇక జారబండ నుండి ఇక్కడికి వచ్చిన మా మేనత్తలతో